హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. చిక్కుడుకాయలు ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. చలికాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ చిక్కుడుకాయ అనేది. ఇది తీగ జాతికి చెందిందండి. ఇదిగోండి ఈ విధంగా మనం చిక్కుడుకాయలను అయితే తీసుకుందాము. చిక్కుడుకాయలని మధ్యలోకి చీల్చాలండి, ఎందుకంటే మధ్యలో పురుగులు అయితే ఉంటూ ఉంటాయి. నేనైతే ఒక అర కిలో చిక్కుడుకాయల వరకు తీసుకున్నాను. వాటిని మధ్యలో చీల్చి కొంచెం వేడి నీళ్ళు అయితే వేస్తానండి. వేడి నీళ్ళు వేయటం వల్ల పైన ఏమైనా మందులు అవి కొట్టినా కూడా మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి నేను వేడి నీళ్ళు వేసి క్లీన్ చేస్తాను. దీన్ని మధ్యలో అయితే చీలుస్తాను, ఎందుకంటే పురుగులు ఏమన్నా మధ్యలో ఉంటాయండి. చాలామంది మధ్య కోసేసి వేసేస్తారు, అలా కాదు. చీల్చి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ తీసుకోండి, దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి. చిక్కుడుకాయ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, 1 టేబుల్ స్పూను. ఎందుకంటే అది కొంచెం డ్రై అయ్యే కూర కాబట్టి మనం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఒక పావు స్పూను, జీలకర్ర ఒక పావు స్పూను, శనగపప్పు ఒక పావు స్పూను, ఆవాలు ఒక పావు స్పూను వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా వేయించుకుందాం అండి. ఇట్లా ఆవాలు చిటపట అనే వరకు కూడా వేగనివ్వండి. చిక్కుడుకాయలు మనం కర్రీస్లో తిన్నట్లయితే కడుపు నిండిన భావన అయితే ఉంటుందండి, త్వరగా ఆకలేదు. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ పర్సెంట్ ఈ చిక్కుడుకాయలను తీసుకుంటే చాలా మంచిదండి. కడుపు నిండిన భావన అంటే ఎక్కువసేపు కూడా మనకు ఆకలి అయితే లేదు ఈ కర్రీని మనం తింటే. ఈ విధంగా ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక ఉల్లిపాయను అయితే సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక గబ్బం వరకు వేసేసుకోండి. పచ్చిమిరకాయలు ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ వరకు కూడా వేయించుకోండి. చాలామంది చిక్కుడుకాయ తింటానికి ఇష్టపడరండి, కానీ మంచిగా చేసుకుంటే చిక్కుడుకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సీజన్లో చిక్కుడుకాయలు చాలా లేతగా వస్తాయండి. ఇప్పుడు తింటే మాత్రం చిక్కుడుకాయ టేస్ట్ అనేది మనకి ఈ సీజన్లోనే బాగా తెలుస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇప్పుడు వచ్చేవి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందామండి. మనకు చిక్కుడుకాయ విషయానికి వస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ దీన్ని వాడుకోవచ్చు మనము. చిక్కుడుకాయల్లో అయితే థయామిన్, విటమిన్ కే, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిస్ అటువంటి విటమిన్స్ అయితే దీంట్లో ఉంటాయండి. మెండుగా అయితే ఉంటాయి. మనమైతే చిక్కుడుకాయలు ఇప్పుడు వేడి నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చిక్కుడుకాయలని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. వేగిన తాలింపులో చిక్కుడుకాయలను అయితే వేసుకుందాం. విటమిన్ సి కూడా ఉంటుందండి దీంట్లో. విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఉంటుంది. కొలీన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం మొదలైన విటమిన్స్ చాలా ఉంటాయండి దీంట్లో. చాలా బలమైన ఆహారం అండి ఈ చిక్కుడుకాయ అనేది. చిక్కుడుకాయలు దొరికే సీజన్లో ఎప్పుడూ అయితే మనకు దొరకవు కాబట్టి దొరికే సీజన్లో అయితే మనం చిక్కుడుకాయని మనం ఆహారంలో ఒక భాగంగా అయితే తీసుకున్నాము. ఇట్లా కొంచెం వేయించుకోండి. చిక్కుడుకాయల్ని నూనెలో వేగనివ్వండి. మనం ముందు ఉడకబెట్టలేదు కాబట్టి నూనెలో వేయించినట్లయితే మీకు ఇక్కడే సగం ఉడికిపోతుందండి. బాగా టేస్ట్గా కూడా ఉంటాయి నూనెలో వేగిన కాయలు. మంచి టేస్ట్గా ఎలా ఉండాలి చిక్కుడుకాయ కూర, అందరు తినేలాగా ఎలా ఉండాలి, తినని వాళ్ళు కూడా తినేలాగా మనం చేయాలండి. మనం ఇలా టేస్ట్గా చేసుకుంటేనే మాకొద్దు అన్న వాళ్ళు కూడా దాని టేస్ట్ని అయితే చూసి తప్పకుండా అయితే తింటారండి. ఇట్లా కొంచెం వేయించండి, ఒక 2 మినిట్స్ వరకు కూడా వేయించుకుంటూ ఉండండి. మంచి టేస్ట్. మనకు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయండి, దాంట్లో పాటు మనకి ఇది కూడా వేగుతుంది. ఒక్కసారి 1 మినిట్ అలా మూత పెట్టి తీసేయండి. ఇంకా మగ్గిపోయినాయండి, చాలా మట్టుకైతే మనకి చిక్కుడుకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలు ఒక 5 టమాటాల వరకు కూడా తీసుకున్నాను నేను. 5 టమాటాలు చిన్న కాపు చేసుకుని దాన్ని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని మగ్గనిద్దాం. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈరోజు టేస్ట్గా మీరు చేసుకోండి.
ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని తినండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈజీగా, టేస్ట్గా, టైం ఎక్కువ తీసుకోకుండా ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ సమయంలో సాల్ట్, మనం చిక్కుడుకాయలు వేయించేటప్పుడు అయితే సాల్ట్ అయితే వేయలేదండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఉల్లిపాయలు వేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా, మనం చిక్కుడుకాయలు వేగాలి అంటే సాల్ట్ వేయకూడదండి, అందువల్ల నేను వేయలేదు. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. టమాటాలు వేసిన తర్వాత అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ముందే మనం సాల్ట్ వేసేసి మనం చిక్కుడుకాయలు వేయించినట్లయితే అవి గట్టిపడిపోతాయండి, త్వరగా ఏగవు. అందువల్ల మనం ఇప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మ్యాక్సిమం చిక్కుడుకాయ అయితే నూనెలో బాగా ఎగిపోయింది. ఇప్పుడు టమాటా కూడా ఎగుతుంది. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి చిక్కుడుకాయల్లో తప్పకుండా మీరు ఆహారంలో అయితే ఈ వింటర్ సీజన్లో వచ్చే ఈ చిక్కుడుకాయల్ని తప్పకుండా ఆహారంలో ఒక భాగంగా అయితే తీసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు వేసానండి. రుచి కోసం కారం అండి, ఒక టేబుల్ స్పూన్ వరకే కారం వేసాను. సాల్ట్ కానీ కారం కానీ ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి, కానీ నేను వేసింది మాత్రం ఒక టేబుల్ స్పూన్. ఈ కాయలకి అరకిలో కాయలు సరిపోతాయండి. కూర అలా వదిలేసేసి పక్కకి వెళ్ళిపోద్దండి. మనం దగ్గరుండి ఈ కూరని ఇలా వేయించుకుంటూ చేసుకుంటే మాత్రం మంచి రుచి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇట్లా వేయించుకోండి. మళ్ళీ మూత పెట్టుకోండి ఒక నిమిషం. ఇప్పుడు దీనికి ఉప్పు, కారం అన్నీ, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ పట్టుకున్నాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడకాలంటే మనం ముందు ఉడకబెట్టలేదు కాబట్టి చిక్కుడుకాయ వాటర్ అయితే యాడ్ చేసి ఉడకబెడదాం. చిక్కుడుకాయ ఉడక కొంచెం టైం తీసుకుంటుందండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలండి, ఎక్కువసేపు ఉడకనివ్వాలన్నమాట. మనం ఇట్లా వేయించినా కూడా కొంచెం వాటర్ ఎక్కువైతే పోసుకున్నాం అండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే నేను పోసేస్తాను. కుక్కర్లో చేసుకుంటే మాత్రం మీరు త్వరగా మెత్తబడిపోయిద్ది కర్రీ, కానీ నేను బయట చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే పోసుకున్నానండి. ఒక పావుసేరు గ్లాసు వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసి మనం కర్రీని అయితే ఉడకనిద్దామండి. లిట్లో వచ్చేసి మనం పోసిన నీరంతా ముప్పావు భాగం వెళ్ళిపోయే వరకు కూడా మనం ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ ఉండగా మనం దించుకుందాం కర్రీని. చూసారు కదా, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇలా అన్నమాట. చూసారా, మనకైతే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తినచ్చు, రైస్లోకి అయితే బాగా కలుస్తుందండి ఇది. ఇప్పుడు మనం కర్రీని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది. ఈ మాత్రం వాటర్ కొంచెం ఉంటేనే బాగుంటుంది. మనకు చల్లబడిపోయిన తర్వాత ఆ వాటర్ కూడా ఉండదండి, కాబట్టి ఆ వాటర్ ఉన్నప్పుడు మీరు కర్రీని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, చిక్కుడుకాయ కూర ఎవరైనా తినడం వాళ్ళు ఉంటే ఈ విధంగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి వీడియోని అయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి చిక్కుడుకాయ కూర. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.